జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొన్న అంతర్గం మండల ఇన్ఛార్జ్. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొన్న అంతర్గం మండల ఇన్ఛార్జ్ 44వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముస్తఫా. మహాత్మా గాంధీ వారసత్వాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అంతర్గం మండల ప్రచార ఇన్ఛార్జ్ 44వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముస్తఫా పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గోలివాడ గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఇంటింటా పాదయాత్రగా చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి స్వతంత్ర పోరాటంలో పార్టీ చేసిన సేవలు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. రోజు భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ పిలుపు మేరకు మన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం అంతర్గం మండలంలోని గోలివాడ గ్రామంలో అంతర్గం మండల ప్రెసిడెంట్ హనుమాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి మండల స్థాయి నాయకులకు, కార్యకర్తలకు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి భారతదేశంలో మోడీ గారి పాలన ఏ విధంగా ఉందో మరి దేశ ప్రజలందరికీ తెలుసు. మరి మత విద్వేషాలు రెచ్చగొడుతూ మరి గాంధేయ మార్గంలో మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఈరోజు రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఇంటింటా నిర్వహించే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే మరి మోడీ గారి పాలన ఏ విధంగా ఉందో మరి మనం ప్రజలకు ఇంటింటికి వెళ్ళి తెలియజేస్తూ మరి రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని అయితే మరి భారతదేశం అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుందని, అలాగే పేద ప్రజలు మరి సుఖంగా సంతోషంగా జీవించాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి మరి మనం ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో మరి రాహుల్ గాంధీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు పనిచేస్తూ మరి ఇంటింటికి తిరిగే ప్రయత్నం చేయాలి. అలాగే మన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గాన్ని ఆయన ఎంత కష్టపడతాడు, మరి రామగుండం నియోజకవర్గానికి ఎన్ని వందల కోట్లు తెచ్చిండు, మరి పవర్ ప్లాంట్ కోసం ఎంత కష్టపడతాడు, మరి ప్రజలకు మనం చెప్తేనే కొందరికి తెలియదు. కాబట్టి దయచేసి మనందరం రాజ్ ఠాకూర్ గారు ఏ విధంగా పనిచేస్తుండు, మరి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూలు శాంక్షన్ చేయించడం జరిగింది, మరి రోడ్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే ఎయిర్పోర్ట్ కోసం కూడా మరి రాజ్ ఠాకూర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. మనందరం ప్రజలకు తెలియజేయాలి, ఎందుకంటే కొందరికి తెలియని వాళ్ళు ఉంటారు. మనం ఇంటింటికి వెళ్ళి తెలియజేస్తే మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనుల గురించి వారికి తెలియడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రారంభమైన ఈ జై భీమ్ జై బాబు జై సంవిధాన్ మరి ఈ రోజు నుండి ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మరి ప్రజలకు మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనుల గురించి, మరి మోడీ గారు చేస్తున్న పనుల గురించి తెలియజేస్తూ మరి వారు ఏ విధంగా దేశాన్ని నాశనం చేస్తున్నారో మరి మోడీ గారి గురించి మనం ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేసే బాధ్యత మన మీద ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఇన్ఛార్జిగా చేసి ఇక్కడికి పంపినందుకు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.